అందరికీ నమస్కారం. నా పేరు గిరి. ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సంపాదించడానికి యోగా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? నార్మల్ ఎక్సర్‌సైజ్ కంటే యోగాకి ఉండే ప్రత్యేకత ఏంటి? యోగ శాస్త్రంలో చెప్పినటువంటి పతంజలి గారు అష్టాంగ మార్గాన్ని మనకు సూచించారు. ఇందులో మనకు ఉపయోగమైనటువంటి భాగాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. పతంజలి గారు మనకి యోగాలో అష్టాంగ మార్గాన్ని సూచించారు. ఒక మనిషి యొక్క సంపూర్ణమైనటువంటి జీవితం ఏ విధంగా గడపాలి, అది హోలిస్టిక్ లైఫ్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఆయన ఒక 8 అంగాల్లో మనకి స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది. అవి ఒకసారి చూసినట్లయితే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అయితే వీటిలో మనకి ప్రస్తుతానికి ఫిజికల్ ఫిట్నెస్ని మెయింటైన్ చేయడానికి ఆసనాలు, అదేవిధంగా మెంటల్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మెయింటైన్ చేయడానికి ప్రాణాయామం అనేది ఇందులో చాలా ప్రధానంగా ఉపయోగపడతాయి. మోడీ గారు అతి పురాతనమైనటువంటి ఈ యోగా సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకు 2014లో యుఎన్ఓలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని దేశాల వాళ్ళు దీనికి అనుకూలంగా ఓటు వేసి ఆమోదించడం జరిగింది. అసలు నార్మల్ ఎక్సర్సైజ్కి యోగాసనాలకి ఏంటి డిఫరెన్స్, తేడా చూసినట్లయితే నార్మల్ ఎక్సర్సైజెస్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ మజిల్స్ మీద ఫోకస్ పెట్టడానికి, వాటిని స్ట్రెంత్ చేయడానికి మాత్రమే నార్మల్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. యోగా అనేది అలా కాదు. యోగా అనేది హోలిస్టిక్ అప్రోచ్, అంటే సంపూర్ణమైనటువంటి ఒక విధానం అన్నమాట. దీన్ని యోగా పరిభాషలో చెప్పాలంటే 7 చక్రాల గుండా కింద ఉన్నటువంటి మూలాధారం నుంచి పైన సహస్ర చక్రం వరకు అన్ని చక్రాల గుండా ఎనర్జీ ఫ్లో అవుతూ యోగాసన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు శరీరంలో ఉండే ప్రతి ఒక్క కణాన్ని స్టిమ్యులేట్ చేస్తూ శరీరాన్ని మరింత తేజవంతంగా, శరీరాన్ని మరింత ఫిట్నెస్గా ఉంచడానికి యోగాసనాలని ఉపయోగపడతాయి. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని రకాల సమస్యలు, అనారోగ్య సమస్యలకి ఈ యోగాసనాలు ఏ విధంగా మనకి సహాయపడతాయి ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మన ప్రేగులు గురించి ఒకసారి మాట్లాడినట్లయితే, మనం భోజనం చేసిన ఆహారం జీర్ణాశయం నుంచి ప్రేగులకి, చిన్న ప్రేగు, తర్వాత పెద్ద ప్రేగు, మలాశయం, అదేవిధంగా బయటకు వస్తుంది అనమాట. అయితే నార్మల్ ఎక్సర్సైజ్లో ఈ ప్రేగులకి, ఇంటెస్టైన్స్కి మీరు ఏ విధంగా ఎక్సర్సైజ్ లేదా స్టిమ్యులేట్ చేయగలరు ఒకసారి ఆలోచించండి. అదే యోగా చేసినప్పుడు ప్రేగులకు కానీ, పక్కనటువంటి క్లోమానికి కానీ, అంటే ప్యాంక్రియాస్ కానీ మీరు యోగాలో కొన్ని రకాల పోస్చర్స్ చేయడం వల్ల, ఆసనాలు చేయడం వల్ల మీరు ఖచ్చితంగా దాన్ని స్టిమ్యులేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డయాబెటీస్ ఉందనుకోండి. డయాబెటీస్ ఉంటే మీరు కొన్ని రకాల యోగా పోస్చర్స్, అంటే ధనురాసన, పశ్చిమోత్తాసన లాంటి ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ ప్యాంక్రియాస్కి, అంటే లోపల ఉండే ఆ ప్యాంక్రియాస్ అవయవానికి మీరు స్టిమ్యులేట్ చేసి అది మీకు తగు మొత్తంలో ఇన్సులిన్ రిలీజ్ చేసే విధంగా మీరు ఆసనాస్ ద్వారా మీరు కొంతవరకు కంట్రోల్ చేయరు. ఫుడ్తో కొంతవరకు కంట్రోల్ చేస్తారు. అలా కాకుండా ఆసనాస్ ద్వారా కూడా కొంతవరకు కంట్రోల్ చేసినట్లయితే మీకు షుగర్ అనేది నార్మల్ స్టేజ్లో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మనము పిల్లలు ఎదగడానికి, పెరుగుదలకి మనం ప్రధానంగా వివిధ రకాలైనటువంటి పౌడర్లు పాలలో కలిపి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అయితే మనకి గ్రోత్కి సంబంధించినటువంటి ఒకనటువంటి హార్మోను, ఒకనటువంటి గ్రంథి, ఇక్కడ థైరాయిడ్ గ్రంథి ఉంటుందన్నమాట. ఈ థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేస్తే థైరాయిడ్ నుంచి థైరాక్సిన్ అనేది తగు మొత్తంలో రిలీజ్ అయ్యి బాడీ అంతా కూడా సమతుల్యంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన యోగాల ఆసనాలు ఏంటంటే సర్వాంగాసన, హలాసన, మత్స్యాసన. ఇటువంటి ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేసి మీ థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేయొచ్చు. ఇది మీ పిల్లలకి నేర్పించారనుకోండి, పిల్లలు ఎదుగుదలలో ఎటువంటి ప్రాబ్లం అనేది, ఆటంకం అనేది ఉండదు. అంటే ఈ ఎగ్జాంపుల్స్ కాదు, చాలా రకాలైనటువంటి ఆరోగ్యానికి సంబంధించి, హెల్త్కి సంబంధించినటువంటి మనం ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకి యోగాలో సొల్యూషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, యోగశాస్త్రం అనేది మన భారతదేశానికి చెందినటువంటి ఒక పురాతనమైనటువంటి ఒక గ్రంథం అనమాట. దీనిని ప్రస్తుతానికి ఆసనాలు, ప్రాణాయామం అనేవి ఇతర దేశ వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేసి దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుతున్నారు. కానీ మన ఇండియాలో చాలా తక్కువ మంది యోగా అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే, అమెరికాలో సగటున 10% ఆఫ్ పీపుల్ ప్రతిరోజు కూడా యోగాసనాలు వేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. కానీ మన ఇండియాలో ఓన్లీ 1% ఆఫ్ పీపుల్ మాత్రమే
యోగాసనాస్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అందువలన శ్రీ నరేంద్ర మోడీ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని యోగా అనేది విస్తృతం చేయాలి. ఇది భారతదేశం నుంచి వచ్చిన ఒక సాంప్రదాయం కాబట్టి దీన్ని ప్రపంచ దేశాలన్నిటికీ పరిచయం చేయాలి. భారతదేశంలో కూడా విస్తృతంగా అడ్వర్టైజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో 2014 నుంచి దీన్ని రకరకాలుగా దఫాలుగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ వస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాల్లో మన పెద్దవాళ్ళు చాలా మంచి విషయాలకి ఇది చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ అది చేస్తే ఎందుకు మంచిది అని ఒక క్లారిటీ కానీ ఒక పూర్తి వివరం కానీ మనకి చాలా వరకు ఇవ్వలేదన్నమాట. అందుకే మనం కొన్నింటిని ఇలాంటి వాటిని మర్చిపోయి ముందుకు వెళ్తున్నాం. సో ఈ రోజు నుంచి యోగా అనేది మీ జీవితంలోకి రావాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.